ఇక్కడ కొంతమంది గ్రామంలో మహిళలు ఇక్కడ అరుగుల పైన కూర్చున్నారు. వీళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రభుత్వము వీళ్ళకు ఏమేం పథకాలు అందిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ చూస్తే వీళ్ళందరూ పెన్షన్దారులాగానే మనకు అనిపిస్తున్నారు. సో మరి వీళ్ళకి పెన్షన్ అన్న కరెక్ట్ టైంకి వస్తుందా లేదా అనే అంశాలపైన అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏం పేరు నీ పేరు? హన్సమ్మ. ఓకే, ఏంది మరి ఏమైనా భూమి ఉందా నీకు? మా అన్నకు ఉంది, నీకు లేదు. మా అన్నల దగ్గరనే ఉంటాను. ఇక్కడ నన్నుల దగ్గర ఉంటున్నావు. ఓకే, పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. మరి ఎంత రావాల్సి ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిండ్రు కానీ 4000 ఇస్తామన్నారు. అవి ఇంకా చూడలేదు. 2000 అయితే చూస్తున్నాం. ఏడాదా మరి ప్రభుత్వం వచ్చి? అవును. మరి ఎట్లుందమ్మా కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, ఈ ప్రభుత్వం ఎట్లుంది? ఇక కేసీఆర్ ప్రభుత్వమే చూస్తున్నాం కదా, అదే నడుస్తున్నాము ఇప్పటిదాకా. ఇది ఇంకా చూడలేదు. ఏడాది అవుతుంది మరి చూడలేము కదా. 4000 రాలేదు కదా చూసడానికి. చూస్తున్నాం అన్నట్ల. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అన్ని అందుతున్నాయా ప్రజలకు? అంటే 6 గ్యారంటీలు అన్నారు కదా, గ్యాస్ మాఫీ అన్నారు, మళ్ళీ కరెంటు బిల్లు మాఫీ అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. మాకేం మాఫీ కాలేదు. కరెంట్ ఉంది అట్లనే మా అన్న పేరు మీద. గ్యాస్ తెచ్చిండ్రు కానీ ఇంకా మాఫీ కాలే. మరి ఎట్లా చూడొచ్చమ్మా ఈ ప్రభుత్వం తీరు? మరి ఎట్లా చూస్తాం, ఇక చూసుకుంటూ పోతాం సార్. అంటే మంచిగా చేస్తున్నట్లు అనిపిస్తుందా? ప్రజలకు మేలుందా? ఇక మాకు ఏం మేలు, ఇక వస్తున్నాయి, పింఛన్ తీసుకుంటున్నాము, కూర్చుంటున్నాం. మరి మీరు అధికారులకు అడగలేరా? ఏంది ఎవరికి అడగాలి పోయి? 4000 ఇస్తామన్నది ప్రభుత్వము, మరి 2000 మాకు ముఖానికి ఎవరన్నా ఉంటే అడగనికి వస్తుంది కదా, పోయి అడగాలి, మాకు తెలియదు కదా. సర్పంచ్ ఎంపీటీసీ లేరా? ఎంపీటీసీతోనే పాత ఆయన అంటే ఏడాదా మరి? అతనే మాకు ఇక్కడ గల్లికైతే అతనే అన్నిటికీ చేసిండు అమ్మా, చేయలేదు అన్నట్లు లేదు. ఇతనే మాకు ఆధారం ఉండే. కానీ ఇప్పుడు మేము ఎవరికి అడుగుదాం, మాకేం తెలుస్తుంది అని. ఓటేసినావు కదా మరి, ఓటేసినా కానీ మనం అడగనికి వస్తుందా సార్? అడగనికి రాదు కదా. అవును, అట్లా. ఓకే. అవా నీ పేరు ఏం పేరు? శాంతమ్మ. శాంతమ్మ, ఏం చేస్తావు? కూలి పని. ఇంకేం చేస్తాము? కూలి పనే. ఏమన్నా భూమి ఉందా? భూమి మాకు భూమిలే, ఇల్లులే, ఏం లేదు. ఇల్లు లేదంటావు, ఏడాదా ఇంద్రమ్మ ఇల్లు రాలేదా నీకు? రాలేదు. వస్తుంది అంటే పెడితే కానీ రాకపోయా, ఏం చేస్తాం చెప్పు. 6 గ్యారంటీలు నింపించినావా? ఫామ్ నింపించినాం కానీ రాలేదు. ఏమేమి పెట్టుకున్న వాళ్ళ దరఖాస్తు? ఏమిటిది? ఇల్లుకు మేము పింఛన్ ఇస్తామని కరెంటు మాపి అండ్రి, కరెంటు మాపి కాలే, పింఛన్ ఎక్క చేయలేదు. ఏం చేయాలి? ఎవరిని అడగాలి మేము పోయి? సర్పంచ్ కూడా లేడు అడుగుదామంటే? లేరు. మరి ఏం చేయాలి? ఓకే. మరి ఇప్పుడు నీకు ఆ పెన్షన్ అన్న కరెక్ట్గా 4000 రూపాయలు వస్తుందా? రాకొచ్చినాయమ్మా. ఎంత వస్తుంది? 2016 అన్నారు కానీ ఆ 16 కూడా రాకొచ్చినాయి మాకు. అవే 2000 ఇస్తున్నాడు. మరి ఎట్లుంది అమ్మా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుంది? ఇక రేవంత్ ప్రభుత్వం అంటే ఇస్తాన్నవే ఇవ్వకొచ్చిండి. ఏం చేస్తాం? మేము ఎవరిని పోయి అడుగుదాం? గచ్చిగా చెప్పు. గచ్చిగా మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు నువ్వు వచ్చినావు, నిన్ను అడుగుతామంటే నువ్వు ఇప్పుడు పోతావు. మరి ఎవరిని అడుగుదాం చెప్పు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళ దాకా ఉంటాడు కదా, ఆయన ఓడు కదా, నేనంటే పోతా. ఇక రేవంత్ రెడ్డి దగ్గర రేపు పోదాం పాండి. మరి రేపు పోదాం పాండి. అదే ఇక్కడ కానీ రేవంత్ రెడ్డి వస్తే, ముఖ్యమంత్రి వస్తే అడుగుతావా? అడుగుతా. మరి వస్తాడిగా త్వరలో. మాకేమి ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీటీసీ సర్పంచులు, జడ్పీటీసీ అని. మరి ఆ ఎలక్షన్లు వస్తాడు నీ దగ్గరికి, ఏం చెప్తావు అప్పుడు? ఏం చెప్తాను? నువ్వు చేస్తామన్నా చేయలేవు, మాకు చెయ్యి అంట. ఇంకేమంట? మరి ఓటేయి మళ్ళీ చేస్తా అంటాడు. అయ్యా మాకు ముందుగాల చెయ్యి, మేము వేస్తాం. అట్లా అంటావా? మాకు ముందుగాల చెయ్యు. మాకు ముందుగాల ఈ కాలువలు కావాలి, మాకు పింఛన్ లెక్క కావాలి, మాకు ఇండ్లు కావాలి. అవి అయితే మేము వేస్తాం, లేకుంటే అయ్యాం. మరి ఎట్లా అనుకుంటున్నావా ఊర్లలో ప్రజలంతా? మీ వయసు వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇంకా మీ మన్మరాన్లకు కూడా 2500 ఇస్తాడు. అలాంటివి రాకపోతే జనాలందరూ ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద? ఇంకా ఎవరేమంటలేరు. అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం బాగుందంటారా, రేవంత్ రెడ్డిది బాగుందంటారా? అదే కేసీఆర్ ఇది నడుస్తున్నది, దాంట్లోనే పోతున్నాం. ఏం చేస్తాం? మరి ఇతను ఇస్తలేడు కదా, మరి ఏం చేయాలి మేము? చెప్పు. కేసీఆర్ ప్రభుత్వం మంచిది అనిపిస్తుందా? ఇక మనకు మేలు ఎవరు చేస్తే అదే మంచిది అనుకుంటాము. అవును. మనకెవరేమి ఏంది అది మంచిగా లేదంటాం. మనం ఇప్పుడు కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి బొమ్మ మార్చిండు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అది తెలుసా మీకు? తెలియదు.
ఆ? ఆ బొమ్మ ఇప్పుడు ఊర్లలో ఇది తెలంగాణ తల్లి బొమ్మ అని అంటారు కదా, ఆ బొమ్మను ఈయన సీఎం మార్చేసిండు, అది కాదట. మరి ఆ బొమ్మ గురించి అన్న మీకు తెలిసింది ఏమన్నా? తెలియలేదు. మరి ఇసొంటి ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసినావా అమ్మ? మాకేం తెలుస్తాయి. ఓకే, రైట్. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా చెప్పమ్మా, నీ పేరేం పేరమ్మా? అమృత. నా పేరు అమృత. ఏమమ్మా భూమి ఉందా నీకేమన్నా? మాకు భూమి లేదు, ఇల్లు లేదు, అన్ని ఇస్తాడు వాడు. ఎవడు? ఈడ మోడీ, అదేం పేరు, రేవంత్ రెడ్డి. గ్యాస్ ఫ్రీ అన్నాడు, రుణమాఫీ తెల్ల కరెంట్ మీద 2500 అన్నాడు, ఏమి ఇయ్యలేడు. కరెంట్ మీద పైసలు వస్తాయని చెప్పి లేని వాళ్ళకి ఏమి ఇచ్చిందా అని మేము ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్తున్నాడు కదా. మాకేం లేదు, ఇప్పుడు ఆటలు కూడా బంద్ అంట. అక్కడ హైదరాబాద్ దిక్కు మా ఆట ఉండే ఆటలు కూడా బంద్ చేస్తున్నాడు. మరి ఎట్లా బతకాలి? బస్సు కాలు నొప్పి పెట్టుకొని బస్సులో పోతుంటే కాళ్ళ మీద వాడి తొక్కుతున్నారు. మళ్ళీ అన్ని కూడా బంద్ చేసిండు. ఏమి ఇచ్చిండు అని సన్న బియ్యం ఇస్తాను తీసుమార్కాడు మళ్ళీ గెలిచి ఏమి ఇవ్వలేడు మాకు. అరే మీ హాస్టల్లో మీ పిల్లలకి ఇస్తారు కదమ్మా? అంటే పిల్లలకి ఇస్తే పిల్లలు తింటే మేము తిన్నట్లా కాదా? కాదు. మీకు ఏమేమి ఇస్తా అన్నాడు? మాకు అన్ని ఇస్తాడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు. మాకు మేము గ్యాస్ నింపుకొస్తే కూడా మాకు పైసలు పడతలేవు. కరెంటు మాపి అన్నాడు. మాకు నేను మొన్ననే కట్టొచ్చిన బిల్లు కూడా చూపిస్తే ఇప్పుడు 2000 కట్టొచ్చిన. అంటే మహిళలకు మళ్ళా మీకు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తా అన్నాడు వాడు. బియ్యం సన్న బియ్యం అన్నాడు, అవే తోటి బియ్యం వస్తున్నాయి. గ్యాస్ ఫ్రీ అన్నాడు, అది లేదు. కరెంటు మాపి అన్నాడు. అయిన వాళ్ళకి అయినాయి, కానోళ్ళకి కాలేవు. మాకైతే కాలేదు. డాక్టర్ గ్రూపులలో కూడా లోన్స్ రుణమాఫీ ఉండదు అన్నాడు, మరి అవుతుంది అది? మాకేమో మాకైతే భూమి లేదు. మీరు చెప్తాము భూమి లేవా? డాక్టర్ గ్రూపులు ఏం మాపి లేవు, మేము ఉన్నాం. మరి ఎందుకు అట్లా ముఖ్యమంత్రి అందరికి? ఏమో ఒకసారి అవన్నీ ఇంటికోవాలి అందరం కూడా, ఫ్యామిలీ కూడా, ఆడళ్ళు కూడా అందరం పోతాం. అరే ఆడోళ్ళతోనే బహిరంగ సభలు పెడుతున్నాడు, అంతా బాగా. వాళ్ళ దిక్కేనేమో ఉన్నారేమో, కొంతమంది ఇచ్చిన వాళ్ళకి కూడా ఉన్నారేమో. మరి మాకేం హెల్ప్ చేయలేడు. అరే గట్లెట్లుంటదమ్మా, అందరికి ఇస్తాడు కదా. మాకైతే ఇయ్యలేడు సార్, విన్నవా? మాకేమి ఇయ్యలేడు వాడు. వాడు వస్తే కూడా నేను కొట్టడానికి సిద్ధం, నేనైతే రెడీ. ఎవరిని? వాడిని. ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అయితే మాకేంది, మాకేమన్నా హెల్ప్ చేసినాడు వాడు. అయ్యో ముఖ్యమంత్రి అమ్మాయి రాష్ట్రానికి పనికి పోకొచ్చినాము అంటే ఇచ్చిన హామీలు, అంటే ఆయన చెప్పిన హామీలు ఇవ్వకపోతే అట్లా కొడతా. నేనైతే కొడతా, నేను కొడతా అని చెప్తున్నా కదా సార్. నన్ను టీవీలో రాని ఎక్కడన్నా నేను మాత్రమే వాళ్ళ ఇంటికి పోయాను కొడతా ముఖ్యమంత్రిని. మరి ఇచ్చిన మాట ఊర్లలో ఒక పెద్ద మనిషి ఇచ్చిండు. ఇప్పుడు సంపత్ అన్నున్నాడు, ఆయన మాట ఇచ్చి మాట మీద నిలబడకపోతే ఏమంటారు? ఎవరిని? సంపత్ని కూడా కొడతా నేను. అతను ఇచ్చింది ఇస్తా అన్నది ఇవ్వకపోతే సంపత్తి కూడా పెద్ద కాదు, కొడతా సంపత్ని కూడా. ఓకే, అర్థమైందా? అంటే మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళు ఏమంటారు? తిడతారు, బాడకావ అంటారు, అన్ని అంటారు. మీకు గలీజ్ మాటలు అంటుంటే ఏడనాలి అన్ని అంటారు. నేను అంటా ముఖ్యమంత్రి ఇప్పుడు అట్లా మాట తప్పిండా? అవును తప్పిండు. మాకైతే ఏం మెరుపు చేయలేదు, మేము అంటాము. మాకు బాధ ఎంత ఉంటది. కొంత కరెంట్ బిల్లు మాపైతే రూపాయి లేకపోతే నేను కుట్టుకుంటా నడుచుకుంటా పోయి ఎంగేజ్ కట్టుకుపోయింది నాకు ఆట, తెలుసా? నా కొడుకు హైదరాబాద్కి వచ్చి ఆటోలో తీసుకుపోయిండు. మాకేం మాపి కాలేవు, మాకేం చేయలేడు. మరి ఆటోలకు కూడా ఇన్ని పైసలు ఇస్తామన్నాడు, ఎన్ని ఇవ్వలేడు. అవి ఇస్తా అని చెప్పిండు, అవి ఇవ్వలేడు. సన్న బియ్యం ఇవ్వలేడు, గ్యాస్ లేదు. 2500 ఇస్తాడు, అవి లేవు, ఏం లేవు. నన్ను నేడికి పట్టిస్తాడు, పట్టిమాను. వాని మీద నేను వాడు ముఖ్యమంత్రి కానీ సీఎం కానీ వాని మీద కేసు పెడతా. నేను నాకేమన్నా కావాలి, ఏ పోలీస్ స్టేషన్లో పెడతావు? యాడైనా పెడతా. అంటే ఉంటది కదా పోలీస్ స్టేషన్ అంటే ఒకటి ఉందా? హైదరాబాద్ దిక్కు లేవా? పెడతా కేసు ముఖ్యమంత్రి మీద పెడతా. ఏమి ఇవ్వలేడని పెడతావు, ఎందుకని? మాకేం లేదు, భూమి ఇస్తానికి తెల్ల కార్డు మీద 2500 అన్నాడు. బియ్యం ఇచ్చినప్పుడే ఇస్తామన్నాడు. పింఛన్ వాళ్ళకు 4000 అన్నాడు. ఇచ్చిండు పింఛన్ వాళ్ళకు. అదే 2000, అదే 2000, 4000 అన్నాడు. గెలిసేం లాభం, మా వాడుకో జావాలే ఉరి పెట్టుకొని అంతే. ఓకే, రైట్ అమ్మా. రాజేశ్వరి. భూమి ఉందా ఏమన్నా? ఓకే, భూములు లేవిడ ఎక్కువ మట్టుకు. మరేందమ్మా ప్రభుత్వం ఇస్తాన్న అన్ని పథకాలు ఇంటికి ఇస్తాను, యావి ఇవ్వలేదు.
అందరు చెప్పేది గదే ఉమ్. యావి కూడా ఇలే ఏవి ఇవ్వాలి ఇల్లు ఇస్తామన్నది ఇల్లు ఇయ్యలేదు ఇక ఇప్పుడు అప్లై చేసుకున్నామని చెప్తుర్రు కదా ప్లేస్ ఉంటే 5 లక్షలు ఇస్తాము లేకుంటే అవమ్మా సంవత్సరంలోనే 4 లక్షలు ఇండ్లు కట్టిస్తామన్నారు, ప్లస్ ఉంటే ఇంట్లోకి డబ్బులు ఇస్తామన్నారు. మరి అలాంటిది నీకు సంవత్సరం అయిపోయింది, అలాంటిది జరిగింది ఏమన్నా? రాలే 2500 ఇస్తామన్నా అది ఫామ్ నింపినాం కదా రాలే. గ్యాస్ కూడా డబ్బులు కట్టి తెచ్చుకుంటున్నాం. గ్యాస్ కూడా కరెంటు కూడా ఏం ఫ్రీ లేదు మాకు డబ్బులు. అంటే ఇప్పుడు మళ్ళా మీకు మహిళా గ్రూపులు ఉంటాయి కదా, వడ్డీ పడుతుంది. పడుతుందా వడ్డీ? వడ్డీ లేని రుణాలు అన్నారు కానీ వడ్డీ పడుతుంది. ఉన్నాం గ్రూపులు ఉన్నారు, వడ్డీ లేని రుణాలు. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఉన్న వడ్డీ లేని రుణాలు అని చెప్తున్నారు అంతేగాని ఆపుదల నుంచి చెప్తున్నారు అంతేగాని ఈయన కూడా చెప్పిండు కానీ వడ్డీ పడుతుంది. మరి ఎట్లుందమ్మా ఇప్పుడు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏంది? ఇప్పుడు మీరు ఏం గ్రహించారు దానిలో? ఏం గ్రహించినాము ఇస్తామన్నా ఇయ్యలేరు. మరి రేపు సర్పంచ్ల ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లా మరి? ఇక మా దిక్కు ఎవరు ఇలా పడతారో చూడాలి. అట్లా కాదమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇలా పడతారు, ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఇలా పడతారు. మరి రేపు వాళ్ళు వస్తే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా ఓటేయాలమ్మా అని, మరి ఏంది పరిస్థితి? ఇక ఇయ్యలేరు కదా వెయ్యమా అని చెప్తాం. ఇయ్యలేరు కదా వెయ్యమా అని చెప్తాం. అట్లనా? ఓకే మరి